కాశీ వెళ్ళక్కర్లేకుండానే కాశీ వెళ్ళే పుణ్యం పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణ సతతం కాశీ వాసఫలం లభేత్ అని కాశీఖండంలో గరుడ పురాణంలో కూడా ఉంది. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను అని రోజు అనుకోవాలట. ఏమనుకోవాలి? నేను కాశీ వెడతాను. అహం అంటే నేను, కాశీం కాశీ గురించి, గమిష్యామి వెడతాను. వెళ్ళలేదు, వెడతాను అనుకున్నాడు అనమాట. ఇంకా టిక్కెట్ కూడా చేయించుకోలేదు. కొంతమంది అంతే, తెల్లారి ప్రయాణం అన్నా చేయించుకోరు. మైదారి ఆ బద్ధకం ఏమిటో తెలియదు, కానీ వాయిదా పద్ధతి. ఎప్పుడు టిక్కెట్ చేయించుకుంటారో ఎప్పుడు టిక్కెట్లు కడతారో తెలియదు. కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. న్యాయానికైతే నేను 4 నెలల ముందు కూడా ప్రిపేర్ అవుతాను. ఏడాది తర్వాత వెళ్ళే ప్రయాణానికి కూడా రెడీగా ఉంటా. కొంతమంది ఇంకేదో అది గుడ్డెది చేలో పడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు గమిష్యామి అంటారట. అంటే వాడు వెడతాడో లేదో నమ్మకం తెలియదు వాడికి. నేను కాశీకి వెడతాను. తత్ర ఏవ అక్కడే. తత్ర అంటే అక్కడ, ఏవ అంటే అక్కడే అన్నమాట. నివసామ్యహం ఉంటాను. నేను కాశీకి వెడతాను, అక్కడే ఉంటాను. కాశీ వెడతాను, అక్కడే ఉంటాను అని నిరంతరం అనుకోమన్నాడు. ఏదో ఇప్పుడు పురాణములో ఒకసారి చెప్పించారు కదా అని అనుకుని ఇంటికి వెళ్ళాక నేను బజ్జీ తింటాను, పడుకుంటాను అనుకుంటే ఉపయోగం లేదు. మళ్ళీ మీరు బజ్జీ లోకానికి పోతారు. కుంభీపాక నరకంలో పుణుకులు వేయించినట్టుగా యముడు వేయిస్తాడు. కాబట్టి అవి విడిచిపెట్టి ఎప్పుడూ నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను అని నిరంతరం అనుకోవాలట. ఏవం బ్రువాణ సతతం. సతతం అంటే ఎల్లప్పుడూ. ఏవం ఈ విధముగా బ్రువాణ పలుకువాడికి కాశీవాస ఫలం లభేత్. కాశీలో నివసించిన పుణ్యం వస్తోంది. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటానని నిరంతరం అనుకుంటేనే కాశీలో ఉండే ఫలితం వస్తుంటే ఇంకా నిరంతరం కాశీలో ఉండేవాడు ఎంత యోగం చేసుకుంటాడు, ఎంత పుణ్యం చేసుకుంటాడు. కాశీకి అంత శక్తి ఉన్నది. ఆ